హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి టైలర్స్. అండ్ మీకు థంబ్నెయిల్లో చూపించిన విధంగా ఓల్డ్ డ్రెస్ని న్యూ డ్రెస్గా డిజైన్ చేసాం కదా. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ డ్రెస్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే, టాప్ మెజర్మెంట్స్ అయితే లెంత్ అయితే 14 తీసుకున్నాము. అండ్ లూజ్ 10.5 తీసుకున్నాము. షోల్డర్ 3 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ 6 ఇంచెస్. నెక్స్ట్ బాటమ్కి 31 ఇంచెస్ లెంత్ అయితే తీసుకున్నాము. అండ్ టాప్ పార్ట్కి అయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ అయితే యాడ్ చేసాము. నెక్స్ట్ టాప్ పార్ట్కి అయితే మేము ఈ విధంగా లేసెస్ అయితే కన్వర్ట్ చేసి డిజైనింగ్ అయితే ఇచ్చాము. మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే వీడియోలో ఎలా కన్వర్ట్ చేసాము అన్నది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇలా సేమ్ ఈ టైప్లోనే చాలా లెంత్ లేస్ అయితే మేము యాడ్ చేసుకున్నాము. అండ్ ఇలా 2 ఇంచెస్ లెంత్ గ్యాప్ ఉండే విధంగా మేమైతే ఇలా మార్క్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ 1 by 1 క్రాస్గా వీటిని అయితే మేము యాడ్ చేసాము. లేస్ అవి సైజెస్ని బట్టి తీసుకుని కట్ చేసుకుని 2 ఇంచెస్ అవి మార్క్ పెట్టుకున్న ప్లేసెస్లో క్రాస్గా అయితే మేము స్టిచ్ చేసాము. ఇప్పుడు ఎలా అయితే మేము క్రాస్గా యాడ్ చేసామో సేమ్ టైప్లో రివర్స్లో క్రాస్ షేప్లో అయితే మేము అలానే యాడ్ చేసాము. విలేజెస్లో చేపలు అవి అల్లుతారు చూడండి, ఆ టైప్లో అయితే మేము ఈ లేసెస్ని అయితే అల్లాము. లుక్ అయితే బాగా అనిపించింది. మీరు వీడియోలో చూసినట్టయితే లుక్ అనేది మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇలా చేయడానికి చాలా లెంతీ లేస్ అయితే మాకు చాలా టైం తీసుకుంది అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా 1 by 1 ఇలా స్టిచ్ చేసుకుంటూ క్రాస్గా యాడ్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ఇవన్నీ ఓడిపోకుండా అయితే టాప్ పార్ట్కి యాడ్ చేసి వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసేసాము. ఇలా టాప్ అంతా కూడా మొత్తం యాడ్ చేసిన తర్వాత టోటల్ ఫుల్ ఎంతవరకు అయితే మనం ఈ లేసెస్ అనేవి తీసుకున్నామో మొత్తం టాప్ పార్ట్కి యాడ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకున్నాము. ఫైనల్గా అయితే 1 సైడ్ క్రాస్గా యాడ్ చేయడం వల్ల లుక్ అయితే అలా ఉంది. నెక్స్ట్ సేమ్ ఇలానే 1 సైడ్ యాడ్ చేసాం కదా, ఇలా ఇంటూ షేప్లో ఇలా రివర్స్లో కూడా యాడ్ చేసాము. రివర్స్లో యాడ్ చేసి ఆ 2 కూడా మళ్ళీ అగైన్ కలిపి స్టిచ్ అయితే చేసేసాము. ఈ విధంగా అయితే చేప అల్లినట్టుగా ఒక లైన్ లీవ్ చేసి ఇంకొక లైన్ ఇలా లేస్ అయితే మేము యాడ్ చేసాము. ఫైనల్గా అన్నీ యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా కలిపి మళ్ళీ స్టిచ్ చేసాము. అండ్ ఇది బాటమ్ పార్ట్ లెంత్ అయితే 31 ఇంచెస్ తీసుకున్నాము. అంటే ఓల్డ్ ఫ్రాక్ అయితే లెంత్ ఎక్కువే ఉంది, కానీ ఇది కొంచెం స్టైలిష్గా ఫ్రాక్గా ఉండాలని కొంచెం లెంత్ అయితే తగ్గించాము. ఇలా ఫ్రిల్స్ అయితే యాడ్ చేసుకుని టాప్ పార్ట్ అయితే స్టిచ్ చేసాము. అండ్ ఓల్డ్ ఫ్రాక్కి ఏదైతే క్యాన్ ఇచ్చారో ఆ క్యాన్ మళ్ళీ దీనికి కూడా యూజ్ చేసాము. టాప్ పార్ట్కి లేసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అండ్ టాప్ అండ్ బాటమ్ కూడా యాడ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఫ్రాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకా టాప్ పార్ట్లోకి ఇంకా క్లాసీ లుక్ రావడానికి ఆ క్రాస్ షేప్లో ఈ విధంగా దగ్గరగా చేసి సూదితో అయితే మేము ఈ విధంగా స్టిచ్ చేసాము. మీరు వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ అలా అన్నీ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది.
మాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ సేమ్ నెట్ ఫ్యాబ్రిక్లోనే మా దగ్గర ఒక గ్రీన్ కలర్ది ఫ్యాబ్రిక్ ఉంది. ఆ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఇలా స్మాల్గా ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేసాము వితౌట్ లైనింగ్తో. ఎందుకంటే ఇప్పుడు మేము ముందు డిజైన్ చేసిన ఫ్రాక్ని ఆ ఫ్రాక్ పైన ఈ నెట్టెడ్ ఫ్రాక్ వేసుకుంటే లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుందని. అండ్ ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో యూస్ చేసిన గ్రీన్ కలర్ ఫ్రాక్కి 3/4 హ్యాండ్స్ అయితే యాడ్ చేసాము. అండ్ వేస్ట్ దగ్గర ఒక బెల్ట్ కూడా యాడ్ చేసాము. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ ఫ్రాక్ 3 వేస్లో స్టైల్ చేయొచ్చు. ఫస్ట్ స్లీవ్లెస్ ఫ్రాక్, అండ్ నెక్స్ట్ నెట్టెడ్ ఫ్రాక్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టైల్ చేయొచ్చు. సేమ్ ఇదే ఫ్రాక్కి హ్యాండ్స్ కూడా యాడ్ చేసాము. హ్యాండ్స్ యాడ్ చేసిన తర్వాత కూడా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ 3 స్టైల్స్లో మీకు ఏ స్టైల్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ నేను ఈ ఫ్రాక్ అయితే సిరి స్మైల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇన్స్పైర్గా తీసుకుని డిజైన్ అయితే చేసాము. ఈ ఫ్రాక్కి యూస్ చేసిన ఈ నెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ సమ్మర్లో కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మీకు ఈ ఓల్డ్ డ్రెస్ యూస్ చేసి ఈ 3 వేస్లో స్టైలింగ్ అనేది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.